నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ బ్లాగ్ ఏం కాదు, లెంత్ లాంగ్ వీడియోనే అనమాట. షార్ట్స్లలో చెప్పి 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 అలవాటు అయిపోయింది, అందుకనే తొందరగా అయితే అలా వచ్చేసింది అనమాట. ఈరోజు ఫ్రైడే, ఇంకా అంతా క్లీన్ అయితే చేసుకున్నా. నిన్న ఫ్రైడే రోజు నేనైతే ఏది క్లీన్ చేయను అనమాట. ఈరోజే అందుకని నిన్న మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను నిన్న ఈవినింగ్. ఇంకా ఈరోజు అయితే యథావిధిగా పనులు అయితే స్టార్ట్ చేయాలి అనమాట. ఇంకా గుమ్మలకు గిట్లా అంతా అయితే కడుక్కున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు స్వస్తిక్లో అన్నీ రాసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పసుపు గుమ్మాల కోసం అని అయితే కలుపుతున్నా. ఇందులో రోజ్ వాటర్ అన్నా వేసుకోవచ్చు, లేదనుకోండి నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేస్తున్నా. ఫస్ట్ అయితే పసుపును అయితే కలిపి పెట్టుకున్నా. ఇంకా గంధంలో కొంచెం, పసుపులో కొంచెం అయితే పచ్చకర్పూరం అయితే వేస్తున్నా అనమాట. నేనైతే మ్యాక్సిమం అన్నిట్లలో పసుపును అయితే వేసుకుంటా. ఇంకా అంతేకాకుండా ఈరోజు నరదిష్టి కోసమని, అంటే నరదిష్టి అని కాదు, ఇంట్లో ఏమైనా చిన్న చిన్న చికాకులు, హెల్త్ మంచిగా ఉండట్లేదు అది ఇది అన్నప్పుడు ఇంకా బయట గుమ్మం దగ్గర అయితే నేను అది నిమ్మకాయలు అయితే పెట్టుకుంటా ఉప్పు వేసి. ఇంకా అది కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం కర్పూరం అయితే వేసిన. ఇప్పుడు ఇంకా దీన్ని అయితే మొత్తం ఇంకా నేను ఏడేడో పెడదాం అనుకుంటున్నాను ఆడైతే పెడతా. ఫ్రైడే కానీ మంగళవారం కానీ నేనైతే ఇలా అయితే ఇట్లా అయితే స్వస్తికి అయితే పెట్టుకుంటాను అనమాట. అప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటే ఇంట్లో కొంచెం కొంచెం చికాకులు అనేవి తగ్గుతాయి అన్నమాట. అంటే ఇంట్లో ఆరోగ్యపరంగా అయినా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అన్నీ అయితే పోతాయి అంటారు, అనేది కాదు నిజమే అనమాట. ఇంకా ఇంటికి ఎదురుగా కూడా తీసుకుంటే అన్నీ చేయాలంటే కాదు. నేను అందుకే స్పీడ్ చేసుకొని లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. ఇంకా పొద్దున్నే అయితే ఇలా అయితే వేసిన అనమాట. టైం కొంచెం అయితే చూడడానికి చాలా సింపుల్గానే అనిపించచ్చు, కానీ ఈ మాత్రం వేసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టిందనమాట. ఇంకా ఇలా అయితే పూజించుకున్నా. ఇంకా ఇలా అయితే పూజించుకున్నా. అన్ని బొట్లు అవన్నీ అయితే పెట్టేసుకున్నా అనమాట. లో కూడా ఇలా అయితే పూజించుకున్నా అనమాట. అయినప్పుడైతే రావిచమ్ని అయితే తీసేసింది అనమాట. నిన్న మొత్తం క్లీనింగ్స్ అవి ఇవి చేసుకునే లోపే నాకు చాలా టైం పట్టింది అనమాట. రావిచమ్ని మొదటిసారిగా ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే గురువారం రోజే పెట్టుకోవాలి. ఇంకా శుక్రవారం అసలు కదిలించరాదు. శనివారం అయితే నేను పెట్టాను. అంటే ఫస్ట్ టైం అన్నట్టే అయిపోయింది కదా, దాన్ని తీసేసిండు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ టైం కాబట్టి నేనైతే గురువారం రోజు ఇంకా అన్నీ నీట్గా చేసుకొని మళ్ళీ ఆ రోజు పెట్టుకుందాం అనుకున్నా. నాకు రావిచెంపు కానీ తులసమ్మ కానీ లేనందుకు అస్సలు ప్రాణం ఎట్లట్లనో అవుతుంది, కానీ ఇంకేం చేస్తాను తప్పదు. మన గాలి వానకి లడ్డా. ఇంకా నేను శుక్రవారం రోజు వెండి ప్రమిదలు అయితే పెట్టుకుంటాను అనమాట అమ్మవారికి. అయితే ప్రతి ఫ్రైడే రోజు అని కాదు, కానీ మంత్లో 2 సార్లు అయితే పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఎలాంటి నరదిష్టి ఉన్నా, లేకుంటే ఇంట్లో ఏమైనా సమస్యలు ఆర్థిక పరంగా, లేకుంటే ఆరోగ్యపరంగా, లేకుంటే ఇంకేదన్నా నరదిష్టి అట్లా ఇట్లా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకి కుదిరినప్పుడల్లా శుక్రవారం కానీ మంగళవారం కానీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఇంకా నేనైతే నాకు కుదిరినప్పుడు అయితే నేను పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది పసుపు, కుంకుమ, ఇంకా 4 ప్రమిదలు అనమాట. కొత్తవనే కాదు, నేను ప్రతిసారి పెట్టుకుంటాను కాబట్టి పెట్టిన తర్వాత కడిగేసి నీట్గా అయితే
కడిగి పక్కన అయితే పెట్టుకుంటాం. మళ్ళీ ఇట్లా అవసరానికి వచ్చినప్పుడు అయితే వాడతాం అనమాట. ఇంకా కొత్తవే కావాలి అంటే అలా అయితే ఇంకా కాలేదు. అందరూ ఇలానే చేస్తారా అంటే నాకైతే తెలియదు. నేను చేసేది మాత్రం అయితే చూపిస్తాను అనమాట. ఇంకా మెయిన్గా వచ్చేసి కల్లుప్పు అనమాట, రాళ్ళ ఉప్పు అంటారు కదా, అది అనమాట. ఇంకా అన్ని దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. వేసి ప్రమిదలు, ఇంకా తర్వాత ఒక నిమ్మకాయ, తర్వాత కొంచెము పసుపు కుంకుమ అక్షంతలు అవి, ఇంకా కల్లుప్పు, ఇంకా కొంచెం కర్పూరం కూడా వేసుకుందామని అయితే నేను కర్పూరం కూడా తీసుకున్నా. పూజ సింపుల్గానే అనిపిస్తుంది కానీ మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసుకొని అన్నీ చేసే వరకు అస్సలు ప్రాణం అయితే పుల్ల అవుతుంది. ఎవరైనా కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఒక్కరే అన్నీ చేసుకోవాలంటే మాత్రం కష్టమే. ఇంకా అంటే మళ్ళీ కుంకుమ పసుపు అయితే దేనికైతే వాడరాదనమాట. ఇంకా వాటర్లో కలిపి ఏది చెట్ల మొదల్లోనన్నా అట్లయితే, అంటే దీనికి పెట్టుకున్నది మాత్రం ఇంకా వాడరాదు. క్లియర్గానే అర్థమైనట్టు చెప్తున్నా. ఇంకా ఇట్లయితే పసుపు అంటే గంధం కుంకుమ అయితే పెట్టుకున్నాను. వచ్చేసి నేను ఇట్లా ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నా. నేనైతే ఇది అంటే ఓన్లీ పూజల కోసమే వాడతా కాబట్టి దీన్ని అయితే వేసుకుంటున్నా. నిన్ననే కొత్త ప్యాకెట్ తెచ్చి వేసుకున్నా, అందుకనే ఇంకా మళ్ళీ విడిగా వేరైతే మళ్ళీ సపరేట్గా అయితే తెచ్చుకుంటలేను. ఇది నిన్ననే వేసుకున్నాను కాబట్టి ఇట్లా నిండుగా అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులోనే కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, కొన్ని అక్షంతలు, ఇంకా సేమ్ ఇందులో కూడా కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, కొన్ని అక్షంతలు. ఇంకా నేనైతే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నా, ఎవరిష్టం వాళ్ళది, నేనైతే ఏమి చెప్పట్లేదు అన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ నిమ్మకాయ సెంటర్లోకి అయితే ఇలా కట్ చేసుకొని ఫస్ట్ అయితే పసుపులో అద్దుకుంటున్నా. పసుపు శుభప్రదం కాబట్టి ఫస్ట్ పసుపే. ఇట్లా గ్యాప్ లేనట్టే నీట్గా మొత్తం ఎక్కడ గ్యాప్ ఉండరాదు అంత ఇట్లా అనేసుకొని, వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నా, ఇట్లా నీట్గా ఎక్కడ గ్యాప్ ఉండరాదు. ఇంకా ఇట్లయితే పెట్టేసుకోవడమే. ఇప్పుడు కుంకుమ ఫస్ట్ అయితే రైట్ సైడ్ అయితే పసుపు పెట్టుకోవాలి, తర్వాత ఇదనమాట. ఇంకా చూపిస్తుంది కూడా ఇట్లా అయితే చేసుకోవాలి. ఈ పసుపు కుంకుమను అయితే మళ్ళీ ఇంకా ఎందులోకి అయితే వాడరాదనమాట, ఇంకా సపరేట్గా అయితే పెట్టుకోవాలి. దీన్ని గుమ్మం దగ్గర అయితే పెట్టుకుందాము. అంటే శనివారం కూడా చేసుకోవచ్చు, కానీ శనివారం కన్నా శుక్రవారం చేసుకుంటే మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మనకు కుదిరినప్పుడల్లా పెట్టుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తూ ఉండండి. ఫస్ట్ అయితే పసుపుది పెట్టుకుంటున్నా. సెకండ్ అయితే నువ్వు అడ్డం జరుగు, గుమ్మానికి జరునానా అడ్డం జరుగు, కుంకుమ పెట్టుకుంటున్నా. ఇంకా ఇట్లయితే ఫస్ట్ అయితే పసుపు, తర్వాత అయితే కుంకుమ. పూజకైతే అన్నీ ఆల్మోస్ట్ అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా పూజ చేయడమే. నేను అంటే పూజ తర్వాత పెట్టుకొని పూజకు ముందు అయితే పెట్టేసుకుంటాను అనమాట. పూజ దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకున్నాను, పూజ చేయడమే. ఇట్లయితే సిద్ధం చేసుకున్నాను అనమాట.
మొత్తం అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సింపుల్గానే వేసుకున్నా. ఇంకా నైవేద్యం కింద అయితే మామిడి పండు అయితే పెట్టినాను అనమాట. ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఇల్లు మొత్తం అయితే చూపించి ఒకసారి ఇంకా టిఫిన్ చేసుకొని అయితే తినాలి. పూజ అయితే ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి కరెక్ట్గా 10 అయిందనమాట. ఇంకా ఈరోజు మొత్తం గుమ్మాల దగ్గర అవన్నిటి దగ్గర క్లీన్ చేసేసుకొని నీట్గా పసుపులు కుంకుమలు ఇంకా బియ్యం పిండితో ముగ్గులు ఇవన్నీ వేసేలోపు చాలా అంటే చాలా టైం పట్టుకున్నది అనమాట. ఇంకా అంటే నెలలో ఒక్కసారైనా ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తా. మా ఊళ్ళో అయితే ఏడవడితే ఆడ సైకిళ్ళు ఎన్నిసార్లు ఇల్లు సర్దని ఆడికే అయితే చూపించడం అయితే అయిపోయిందనమాట. మెయిన్గా అయితే ఇట్లయితే చూపిస్తా అనమాట. ఏమన్నా ఉన్న దోషాలు గీషాలు అన్నీ పోతాయని ఇల్లు మొత్తం అయితే ఇట్లా చూపిస్తాం. ఇంకా లాస్ట్లో అయితే ఈశాన్య మూలన అట్లయితే పెట్టేస్తా. ఇంకా అదే లోపు కరెక్ట్గా 10 అయిందనమాట. ఇదంతా అయిపోయింది ఇప్పటికి. ఇంకా ప్రశాంతంగా అయితే అయిపోయిందనమాట. నా తులసమ్మ ఉండింది. అప్ప ఏంటో దెబ్బలు మాత్రం తాకిన అంటే బాగా ఈరోజు ఫుల్ టైప్ అయిపోయినా. పొద్దున 5 నుంచి చేస్తున్న పనులు ఎక్కడా అయిపోతలేవు. ఎంత తొందర ఉరుకులన్నా స్టామినా అయితే సరిపోతలేదన్నమాట. తులసమ్మ ఉంటే ఈడ మంచి తులసమ్మకు కూడా అంత అలంకరణ చేస్తుంటాయి అనమాట. కానీ తులసమ్మ లేదు. ఎప్పుడు వస్తుందో మా ఇంటికి తులసమ్మ. అంటే రోజు పూజ చేసి బాగా అలవాటు అయిపోయింది తులసమ్మకి. ఇప్పుడు తులసమ్మ లేదు కదా అని ఇంకా అసలు లేవని అదే గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా అస్సలు మర్చిపోలేకపోతున్నా. తులసమ్మ వచ్చే వరకు నాకు ఈ బాధ తప్పదు. గిట్లా మనకు వీలైనప్పుడల్లా అంటే ప్రతిరోజు కాదులేండి, ఎప్పుడన్నా వీలైనప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఇంట్లో చికాకులు పూకనే గొడవలు గవి ఉంటాయి కదా, కొంచెము ఉపశమనం అయితే కంపల్సరీ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంతకుముందు ఎవరైనా ఇట్లా పెట్టి కామెంట్ చేయండి. ఏదైనా సరే ఒక చెప్పిండ్రని ఒక చేసిండ్రని కాదు, మనం మనసుకు నచ్చి మనం మనస్ఫూర్తిగా చేస్తేనే దానికి రెట్టింపు పుణ్య ఫలితం ఏదైనా సరే ఉంటుంది అనమాట. మీరు నమ్మి చేస్తే అది ఖచ్చితంగా వరిస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే పొన్గంటి కూర తీసుకొచ్చినాను. టిఫిన్ అయితే ఇంకా నేను ఏం చేయలేదు దాకా. ఈరోజు పూజతోనే సరిపోయింది. ఎంత తొందర చేద్దామన్నా అస్సలు అవుతలేదు అనమాట. చెయ్యాలి. కొద్దిసేపు కూర్చుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. బాగా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, టిఫిన్ చేయకపోతే ఇంకా ఏదో అవుతుంది. కానీ ఇంకా ఒక్కరమే అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. మళ్ళీ అందులోని పిల్లలు అంటే పిల్లలకి సేమియా ఉప్మా చేసిన ఇంకా నాకు టైం వస్తుంది అన్నట్టు నేను చేసుకోలేదు అనమాట. వాళ్ళ కాడికి చేసి పెడితే వాళ్ళు తిన్నారు. అందుకే సైలెంట్ ఉంది ఇల్లు. లేకుంటే ఈ టైంలోపు రంబోలు అయిపోయేది అనమాట. ఇంకా పూర్తిగా చల్లగా అయిపోతుంది. నాకు చల్లగా అయినాక ఎంత ఎండలైనా సరే వేడిగా ఉంటేనే తినాలి అనిపిస్తుంది. చల్లగా అయినాక నాకు తినాలనిపించదు. నాదో వేడి క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు నేను ఇంకేమైనా చేసుకుందామన్నా ఇంకా ఆల్రెడీ 10 అయిపోయింది. నేను చేసుకొని తినేలోపు 11 అవుతుంది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వంటకు మళ్ళీ స్టార్ట్ చేయాలి. అన్ని బ్యాచ్ ఎందుకు అన్నట్టు ఇప్పుడు మనం సరైనట్టు ఉంటామన్నా ఏం చేసుకోవాలి. సర్లే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు మాత్రం నైట్ వరకు మ్యాక్సిమం షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పినాను కదా, కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా ఇప్పుడైతే వచ్చినాను అనమాట. ఇంకా ఫస్ట్ రాగి దోశ అయితే వేసుకుంటున్నా. ఇంకా దీన్ని అయితే నేను తిన్నాను అనమాట. ఫస్ట్ చేసింది పొయ్యికి పెట్టేసి కొద్దిసేపు తర్వాత కాకుల కన్నా కుక్కల కన్నా పొయ్యి వేస్తాను అనమాట. అంటే ఫస్ట్ ఏది వేసుకున్నా తినరాదు, అది ఇంత పొయ్యికి కూడా పెట్టాలి అంటారు.
ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంట్లో పిండి ఉందనుకోండి టెన్షన్ ఉండదు అన్నమాట. ఎప్పుడు కావచ్చు అప్పుడు వేసుకొని తినొచ్చు వేడి వేడిగా. ఇది ఎల్లిపాయకారం ఉంది, నాకు ఇంకా ఎల్లిపాయకారం అయితే అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా స్టాక్ పెట్టుకుంటాం ఎల్లిపాయకారం. మై ఫేవరెట్ వెల్లుల్లి కారం. ఇంకా రెండు నంచుకొని తినేస్తే ఆకలి అయితే తీరిపోతుంది. కలర్ ఎక్కువ పెట్టిండ్రని ఇదైతే పెట్టిన అనమాట. పొన్గంటి కూర వలసండి ఇక స్పీడ్గా అవతారాలు చూపెట్టుకొని. పిల్లలకి ఏదో ఒక పని పెట్టినాం అనుకోండి, వాళ్ళు ఫ్రీగా ఉంటారు, మనల్ని ఫ్రీగా ఉంచుతారు, లేకుంటే హెడేక్లు చెప్తారు అనమాట. ఇంకా వాటర్ అయితే అయిపోయినాయి. ఈ బాధ నాకు తప్పేది కాదు. ఇప్పుడైతే నీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చి బాటిల్స్ అన్నీ నింపి పెట్టాలా. వాటర్ డీప్ అవుతుంది. కొంచెం బ్రతిమలాడితే ఇదింత అయితే ఒలిసింది అనమాట. ఇదంతా ఇప్పుడు నాది బ్యాలెన్స్. ఈ ఆకుకూరలు ఎట్లా అంటే హెల్త్కి చాలా మంచిది, కాస్ట్ తక్కువనే. కానీ కాకపోతే మెంతికూర అయినా పాలకూర అయినా ఏదైనా సరే ఆకు చూసుకుంటూ ఒలిసి చేసి పెట్టేలోపు తలప్రాణం తోక్కొస్తుంది. లాస్ట్కి ఈ కూరనా అనే మన వాళ్ళతోనే మాట్లాడేది, అది ఒక పెద్ద చిరాకు వస్తుంది అనమాట. అయినా ఏది ఏమైనా ఇంకా నేను చేసేది అయితే చేయాల్సిందే. ఇప్పుడైతే దాన్ని ఒలవాలి. 3 కట్టలు అనమాట. ఏ టైం పడుతుందో చూడాలి. టైం కరెక్ట్గా 11:15 అయిందనమాట. స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తా, చూస్తా ఏ టైంకి అయిపోతుంది. కట్టలు ఇదొక కట్ట, ఇదొక కట్ట, అదొక కట్ట. ఇంకా దీన్ని నీట్గా ఆకాకు అయితే ఒలవాలన్నమాట. చూద్దాం ఏం టైం అవుతుందో. నాకైతే రోజుకి ఏడుపు వస్తుంది. ఎంత కష్టపడ్డా ఎందుకు యూట్యూబ్లో వైరల్ అవుతలేనని. అసలు నా వీడియో నాకు దేవుడు కళ్ళు బాగానే ఇచ్చింది. అందరి వీడియో చూసి అందరిది సక్సెస్ వస్తుంది, మంచిగా వ్యూస్ పోతున్నాయి, మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తుండ్రని చూసి నా కళ్ళు మొత్తం చూడండి. అంటే ఒకరిని చూసి అసూయ పడరాదు, అది నాకు కూడా తెలుసు. మీరు అనుకునేది అదే కదా. ఈరోజు పూజ చేసిన పొద్దున్నే ఒకరి మీద ఏడవడం నాకైతే నచ్చదు. కాకపోతే అందరిలాగానే నేను చేస్తున్నా కదా వీడియోస్. నాదెందుకు రీచ్ లేదు? నాకు అదృష్టం లేదా? నిజంగా అంటే 5 ఏళ్ళు ఏడుపు వస్తుందంటే అంటారా? ఆలోచించి మైండ్ అయితే ఈరోజు కాకుండా రేపు వస్తుంది, ఈరోజు కాకుండా రేపు వస్తుంది అని ఎంత ఎదురు చూస్తున్నా. సర్లేండి, ఇంకా ఇప్పుడే వీడియో అప్లోడ్ చేద్దామని అయితే టెర్రస్ పైనకి అయితే వెళ్ళినా అనమాట. 10 నిమిషాలు అయింది చేసి అయితే వచ్చేసిన. టైం కరెక్ట్గా 12:30 అయిందనమాట. ఇంకా మళ్ళీ పిల్లలకి ఆకలి ఏడుస్తారనమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. వచ్చేలోపు టైం అయితే 12:30 అయిపోయింది. కరెక్ట్గా 11:30 పెట్టుకుంటే 1 గంట అయితే 1 గంట అయితే పట్టింది. ఇంకా ఇప్పుడు ఇందులో అయితే పెసరపప్పు వేసి అయితే వండుతా అనమాట. ఇంకా కర్రీ లాగా అంటే మరీ డీప్ ఫ్రై ఏం చేయను, నార్మల్గా కర్రీ అయిపోతుంది. ఇంకా ఫ్రై లాగా అన్నట్టు 2 రకాలుగా వస్తుంది అన్నట్టు. కొంచెం పెసరపప్పు వేసి ఇంకా వండేస్తాం. ఇది ఇంత వచ్చేసి 20 రూపీస్ అనమాట మా ఊర్లో. ఇంకా వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మా పిల్లలు ఎంత చెప్పినా ఇంటలేరు. ఈరోజు పిచ్చి పట్టింది మా పిల్లలకి. నిన్నే అంటలేనే బంగారు తల్లి.
ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టుకున్నా, ఇంకా రెండు కలిపి అయితే వండేస్తా. ఆల్రెడీ అన్నం అయితే పెట్టేసిన అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నా. తర్వాత కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని మంచిగా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. అల్లం వేస్తున్నా. అల్లం పచ్చివాసన పోయి మంచిగా వేగిపోవాలి. కూడా వేసుకుంటున్నా పొనగంట ఆకు. ఇప్పుడు ఎంత ఘనం ఉందో కలిపితే గింత కూడా కాదు, ఉడికితే ఇంకా మొత్తం దగ్గరకు అయిపోతుంది అనమాట. ఇది మంచిగా ఉడికిపోవాలి. పసుపు, సన్నుప్పు లేదనమాట, రాళ్ళ ఉప్పే ఉంది. అయినా ఇదే మంచిది, బీపీ లెవెల్స్ తక్కువ చేస్తుంది అంట రాళ్ళ ఉప్పు వాడితే. బాగా అయితే కలిపేసుకోవాలి. ఇది ఉడికితే దగ్గరకు అయిపోతుంది అనమాట. అసలు ఆకుకూర ఒలిచినంతసేపు టైం పట్టదు అనమాట. ఎంత ఎక్కువ తెచ్చినా ఉడికేలోపు దగ్గరకు అయిపోతుంది. అయినా ఇది బాగా ఉడకాలన్నమాట, లేదనుకోండి కూర అనేది గట్టిగా ఉంటుంది అనమాట. చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. ఇది నేను అంటే మిరపకాయలతో ఏం చేస్తలేను, కారంతోనే వేస్తున్నా. టమాటా కూడా వేస్తున్నా. ప్రతిసారి టమాటా వేయకుంటే కానీ ఈసారి టమాటా కూడా వేస్తున్నా నేను. ఉడకని కొద్దిసేపు అయిందన్నమాట. పెసరపప్పు కూడా వేస్తున్నా. కొద్దిసేపు అయితే బాగా ఉడకాలన్నమాట పెసరపప్పు కూడా. తర్వాత వాటర్ అయితే వేసుకుందాం అనమాట. వాటర్ వేసుకోకుండా పర్లేదు, ఇట్లా అయినా బాగానే ఉంటుంది. కానీ నేను కొంచెం వాటర్ కూడా వేసుకుందామా చూస్తా, ఉడికితే సరిపోయి, లేదనుకోండి కొంచెం వాటర్ అయితే వేస్తా. చిన్న మంట మీద ఉడికించుకుందాం ఇంతసేపు. మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు టమాటా, ఎల్లిపాయ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం అయితే వాటర్ వేస్తున్నా పెసరపప్పు ఉడకడానికి అనమాట. ఈ మాత్రం చాలు. కలిపేసుకున్నాక ఇంకా కొద్దిసేపు ఉడకని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మంట చిన్న పెట్టేసుకొని మూత తెరిచి ఇంకా పెసరపప్పు కూడా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆకుకూరలో కారం అనేది చాలా తక్కువ పడుతుంది, చూసేసుకోండి, కొంచెమే పడుతుంది అన్నమాట. ధనియాల పౌడరు, కొత్తిమీర కూడా వేస్తున్నాం. సరి బాగా కలిపేసుకో. ఇంకా ఆల్మోస్ట్ అయితే అయినట్టే. ఇంకా మా ఆయన వచ్చే వరకు చిన్న మంట మీద అయితే ఉడికిస్తా. ఎంత ఉడికితే అంత బాగుంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి. ఇంకా అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇందులో కారం అయితే చాలా లైట్గా పడుతుంది. కారం చూసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. అయితే రైస్ అయితే పెట్టినాను, రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న సంత కదా, ఈరోజు అయితే ఇంకా ఫ్రైడే కాబట్టి అల్లం ఎల్లిపాయ అన్ని ధనియాలు అన్నీ తెచ్చిన, దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. నాకేంటో కానీ పని ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట. ఇంకా చేసుకుంటూ పోతే పని అయిపోతుంది కదా అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా అయిపోతే ఇది పరిస్థితి. ముందు ఎట్లుంటుందో చూపిస్తాను. పొనగంటివి పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. తీసుకో 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 తీసుకో. మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. కూడా పెట్టచ్చు కానీ మా ఆయన ఉంటాడనమాట, ఇంకా తిడతాడనమాట.
తిన్నప్పుడు కూడా వీడియోస్ ఎందుకు అన్నట్టు అంటాడు. ఇంకా మామిడి పండ్లు అయితే లాస్ట్, ఇంకా వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడే వీటితోనే ఏమేమో ప్రయోగాలు చేద్దాం అనుకున్నా, కానీ ఏ ప్రయోగం చేయలేకపోతున్నా. మా పిల్లల్ని కావాలని అవతలకి పంపించిన అనమాట. నాకు ఇట్లా పండులాగా తింటేనే తిన్న తృప్తి వస్తుంది, కొంచెమైనా సరే తృప్తి ఉంటుంది. కట్ చేసుకొని తింటే ఆ తిన్న ఫీలింగ్ అనిపించదు అనమాట. పండ్లు మాత్రం ఎంత స్వీట్ ఉన్నాయంటే అంత స్వీట్ ఉన్నాయి. ఇంకొక ఏదైనా తెచ్చుకోలే 2 రోజులు మన స్ఫూర్తిగా తింటుంటుంది. సూపర్ ఉన్నాయి, తినాలి. ఎందుకు మామిడి పండు ఏం బాగా ఇవన్నీ పురుగులేకో ఎక్కడెక్కడికో పోతున్నాయి. తినాలన్నా చెయ్యాలన్నా భయం వేస్తుంది నాకైతే. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇదొక బాధ అనమాట. ఈ పురుగులతో ఈయన్నే వాడుకుంటాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మా ఆయనకైతే వడ చేయమన్నాడు అనమాట. అందుకని వడ అయితే ఇంకా ప్రిపరేషన్ అంతా అయింది. ఇంకా ఆయన వచ్చినాక వేడివేడిగా అయితే చేసి ఇవ్వడమే అనమాట. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను.